అనదర్ డే అనదర్ బిగ్ టెక్ లే ఆఫ్. వరల్డ్ లోని బిగ్గెస్ట్ టెక్ కంపెనీస్ లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ఇంకోసారి మ్యాసివ్ లే ఆఫ్స్ అనౌన్స్ చేసింది. లేటెస్ట్ అనౌన్స్మెంట్ లో ఆల్మోస్ట్ 4800 ఎంప్లాయీస్ ని జాబ్స్ నుంచి తీసేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇప్పటికే 2026 ని ఇయర్ ఆఫ్ టెక్ లే ఆఫ్స్ అని చాలా మంది పిలుస్తున్నారు. ఒక లే ఆఫ్స్ డేటా ట్రాకర్ ప్రకారం ఈ ఇయర్ ఇప్పటి వరకు 435 టెక్ లే ఆఫ్స్ జరిగాయి. వీటి వల్ల వరల్డ్ వైడ్ గా 1,64,000 మందికి పైగా ఎంప్లాయీస్ తమ జాబ్స్ కోల్పోయారు. అంటే రోజుకి యావరేజ్ గా 874 మంది. 2020లో ఎవ్రీ సింగిల్ డే 874 ఎంప్లాయీస్ జాబ్స్ కోల్పోతున్నారు. మైక్రోసాఫ్ట్ లేటెస్ట్ లే ఆఫ్స్ తో కంపెనీ మొత్తం వర్క్ ఫోర్స్ లో 2% కంటే ఎక్కువ మంది ఇంపాక్ట్ అవుతున్నారు. ప్రజెంట్ మైక్రోసాఫ్ట్ లో వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 2.2 lakh మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు వేల సంఖ్యలో జాబ్స్ కట్ అవుతున్నాయి. ఈ లే ఆఫ్స్ లో ఎక్కువ ఇంపాక్ట్ పడేది ఎక్స్బాక్స్ డివిజన్ పై. అంటే మైక్రోసాఫ్ట్ కి చెందిన పాపులర్ గేమింగ్ కన్సోల్ బిజినెస్ ని హ్యాండిల్ చేసే ఒక టీం. దీంతో పాటు కమర్షియల్ సేల్స్ లో ఇంకొన్ని డివిజన్స్ లో కూడా జాబ్ కట్స్ ఉంటాయంట. ఇది మైక్రోసాఫ్ట్ కి పాస్ట్ ఇయర్ అండ్ హాఫ్ లో మూడో మేజర్ లే ఆఫ్. 2025 మేలో 6,000 రోల్స్ ఎలిమినేట్ చేయగా అదే ఇయర్ జులైలో అనదర్ 9,000 ఎంప్లాయీస్ ని రిమూవ్ చేసింది. అయితే మైక్రోసాఫ్ట్ ఏమంటుందంటే వీలైనంత వరకు లే ఆఫ్స్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తామని, అదే టైంలో ఎంప్లాయీస్ కి ఏ స్కిల్స్ తో పాటు కొత్త టెక్నాలజీస్ పై ట్రైనింగ్ ఇవ్వడాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పింది. కానీ రీస్ట్రక్చరింగ్ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుందని కూడా క్లియర్ చేసింది. ఒక పబ్లిక్ మెమోలో మైక్రోసాఫ్ట్ ప్రెజెంట్ జరుగుతున్న ఈ లే ఆఫ్స్ కి మెయిన్ రీజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల టెక్ ఇండస్ట్రీలో వస్తున్న ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పింది. మైక్రోసాఫ్ట్ ఇలా చెప్పుకొచ్చింది, బిజినెస్ మారుతుంది ఎందుకంటే వరల్డ్ మారుతుంది. టెక్నాలజీని బిల్డ్ చేసే విధానం, డిప్లాయ్ చేసే విధానం, యూస్ చేసే విధానం ఇంత వేగంగా ఇంతకు ముందు ఎప్పుడూ మారలేదు. మనం రోజు చేసే కొన్ని టాస్క్స్ ని ఇప్పుడు ఏ ఆటోమేట్ చేయగలుగుతుంది. అందుకే మనమంతా కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ వర్క్ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ మనము అడాప్ట్ అవ్వాల్సిందే. లాస్ట్ ఇయర్ మైక్రోసాఫ్ట్ ఇండియాలో ఏఐ డెవలప్మెంట్ కోసం $17.5 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఇది 2025 జనవరిలో అనౌన్స్ చేసిన $3 బిలియన్ కమిట్మెంట్ కి అడిషన్. అదే టైంలో మైక్రోసాఫ్ట్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ జనరేషన్ డేటా సెంటర్స్ మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేసింది. ఇంపార్టెంట్లీ కోపైలట్ లాంటి ఏఐ ప్రొడక్ట్స్, అలానే ఓపెన్ ఏఐ పార్ట్నర్షిప్ ని మరింత స్ట్రెంథెన్ చేయడానికి ఈ ఇన్వెస్ట్మెంట్స్. అయితే మైక్రోసాఫ్ట్ ఒక్కటే కాదు, మెటా, అమెజాన్, గూగుల్ లాంటి వేరే టెక్ జైంట్స్ కూడా ఏఐ పై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ ఏఐ రేస్ లో భాగంగానే చాలా కంపెనీస్ వర్క్ ఫోర్స్ ని రెడ్యూస్ చేస్తున్నాయి. అమెజాన్ లో లాస్ట్ అక్టోబర్ నుంచి 30,000 మందికి పైగా ఎంప్లాయీస్ జాబ్స్ కోల్పోయారు. మెటాలో ఆల్మోస్ట్ 8,000 మందిని లే ఆఫ్స్ చేశారు. అయితే మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మాత్రం ఏఐ వల్ల జాబ్ లాసెస్ తప్పనిసరి కాదు, బెటర్ ఎఫిషియన్సీ, బెటర్ బ్యాలెన్స్ ఉంటే కొత్త జాబ్స్ కూడా క్రియేట్ చేయొచ్చని చెప్పారు. ఇక ఒరాకిల్ ఆల్మోస్ట్ 30,000 జాబ్స్ తగ్గించింది. క్లౌడ్ ఫ్లేర్, పేపాల్ లాంటి కంపెనీస్ కూడా తమ వర్క్ ఫోర్స్ ని రెడ్యూస్ చేశాయి. ఇక్కడ ఒక విషయం మాత్రం క్లియర్, ప్రజెంట్ చాలా టెక్ కంపెనీస్ తమ రిసోర్సెస్ ని ఏఐ డెవలప్మెంట్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్ వైపే షిఫ్ట్ చేస్తున్నాయి. ఈ ఏఐ బూమ్ మొత్తం టెక్ ఇండస్ట్రీని రీషేప్ చేస్తుంది. కానీ వేలాది మంది ఎంప్లాయీస్ కి మాత్రం అది వారి కెరియర్స్ ని పూర్తిగా మార్చేస్తుంది. కంపెనీస్ ఎంత ర్యాపిడ్ గా ఏఐకి అడాప్ట్ అవుతున్నాయో ఎంప్లాయీస్ కూడా అంతే వేగంగా అప్స్కిల్ అవ్వడం, న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవడం ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యాండేటరీగా మారిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ Prime9.